ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ సప్తమి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఎక్కడైనా శుభకార్యం జరగాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. బృహస్పతి ప్రీతి కోసం ఈరోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజాది కార్యక్రమాలు, శనగలు దానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క ప్రీతిని కలిగించి తద్వారా శుభప్రాప్తిని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదం అయితే దోషం లేదు, మిగతా పాదాలలో శాంతి తప్పనిసరి. ఈరోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శనితోటి పరివర్తన, కేతువుతోటి యుతి ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతని, ప్రమాదాలని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క అనుగ్రహానికి శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు కూడా ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। नमो नमो राघवेन्द्र श्री सद्गुरु राघवेन्द्र, नमो नमो राघवेन्द्र श्री सद्गुरु राघवेन्द्र। ओम नमो भगवते राघवेन्द्राय, ओम नमो भगवते राघवेन्द्राय। नमो नमो राघवेन्द्र श्री सद्गुरु राघवेन्द्र, नमो नमो राघवेन्द्र श्री सद्गुरु राघवेन्द्र। ओम नमो भगवते राघवेन्द्राय, ओम नमो भगवते राघवेन्द्राय। ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. కాలయాపంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే చేపట్టలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులకి పరిష్కారాలు క్రమక్రమంగా లభిస్తాయి. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఉన్నతి లభిస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కృషితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్వతంత్ర బలంపై అభిమానం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు చేదు అనుభవాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విదేశీ సంబంధిత
ప్రయాణాలు ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలు చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి ప్రబలమవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడా రంగం వారికి అపజయాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు మాత్రం వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సఖ్యత లోపిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతను కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో అనుకున్న సమయానికి పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని భక్తి శ్రద్ధలతో నందివర్ధనాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ సంతోష వార్తల ద్వారా ఏర్పడినటువంటి బలం ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. పైవారితో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి సంకల్పాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. సంకోచ నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు కూడా పెరుగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం యోగిస్తాయి. కార్యాచరణకి సాధ్యం కాని కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. నూతన బాధ్యతల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా చేకూరుతుంది. ఆదాయం కూడా ఏర్పడుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా ఉంటాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మంచి సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభ
పరిణామాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. క్రీడా రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు తగ్గుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ప్రశాంత పరిస్థితులు అన్ని వృత్తుల వారికి దగ్గరవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత విషయాలు విద్యార్థులకి యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. నూతన స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఏర్పడతాయి. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు మహిళలకు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ ఆదాయం సమాంతరంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఆనందం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలతని కలిగించినప్పటికీ అనంతరం అనుకూలతని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేసేటువంటి కార్యాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. మహిళలకు ఆరోగ్యపరంగా రక్షణ ఏర్పడుతుంది. నూతన అంశాలు గృహపరంగా ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతల్ని సక్రమంగా కొనసాగించలేకపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అలసత్వం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యాచరణకి సాధ్యం కాని కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఎదురవుతుంది.
విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, మహిళలకు ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాలు ఉన్నతిని పెంచుతాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింపచేస్తాయి. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, విద్యా ప్రయత్నాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్. ఈ మూడితో పాటుగా కీర్తి, ప్రతిష్టలు. ఇవన్నీ వ్యక్తికి రావాలంటే భగవద్ధ్యానాన్ని మించింది లేదు. దైవ ఆరాధనతోనే సాధించడానికి ఆస్కారం ఉంది. అయితే దీనికి తోడు వాస్తు కూడాను సక్రమంగా ఉండాలి. ఇంట్లో నివసించేటప్పుడు వాస్తు దోషాలు లేకుండా చక్కటి దైవారాధన కనుక కలిగి ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలతో తొలతూగుతుంది. వాస్తు దోషాలు ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం విపరీతంగా విపత్కర పరిస్థితుల్ని ఇవ్వకుండా ఉండటానికి కూడా దైవబలం సహకరిస్తుంది అంటోంది శాస్త్రం. అందుచేత అన్నిటికీ మూలతత్వం మన నిమిత్త మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి భావిద్దాం. మొట్టమొదటిసారిగా అదృష్టం కలిసి వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెప్పాల్సింది కూడా దేవుడికే. వాస్తుశాస్త్రంలో కూడాను మనం పాటించేటువంటి విధి విధానాలు భగవంతుని యొక్క కృప వల్లనే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆశించేది లక్ష్మీ కృప. కేవలం లక్ష్మి అంటే ధనమే కాదండి. సంతానం, సౌభాగ్యం, కీర్తి, ప్రతిష్టలు, ఆయుష్ ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే లభ్యపడతాయంటోంది శాస్త్రం. ఇక ధనప్రాప్తి కోసం అంటే చేసిన పనికి తగిన ఫలితం రావాలి, ధన సంపాదన బాగా ఉండటానికి అవకాశాలు రావాలి కదా. ఈ అవకాశాలు రావడానికి ధనప్రాప్తి కోసం 7 శనివారాలు ఇంటి ముఖద్వారం దగ్గర దీపం పెట్టండి. మిగిలిన నూనె ఉంటుందే, దీపం పెట్టిన తర్వాత మిగిలిపోయినటువంటి నూనె, ఆ నూనెను మాత్రం రావి చెట్టు దగ్గర పోయండి. ఆ రావి చెట్టు దగ్గర తెల్లని జెండా కూడాను కట్టండి. ఆ జెండా కట్టిన తర్వాత శుక్రవారం నాడు తామర పువ్వును, ఎర్రని పుష్పాన్ని వస్త్రంలో కట్టి మీరు ఆ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేసి ఆ కట్టినటువంటి ఆ యొక్క మూటను తీసుకుని వచ్చి మీరు నగదు ఉంచేటువంటి చోట ఉంచండి. ఇలా కనుక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఖ్యాతితో పాటుగా ధనయోగం కూడాను చక్కగా సిద్ధింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా.
అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తలుచుకోవాలి. ఆ గణపతిని తలుచుకోవాలి. గణపతి దయ వలన అనుకున్న పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. గణపతి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండటానికి మీరు పూజ చేసిన పూజా మందిరంలో గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షతలు కానీ లేక ఎర్రటి పువ్వులు కానీ మీ దగ్గర ఉంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. అలాగే చాలామందికి ధనం ఉంటుంది కానీ సొంత ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అదేంటండి, మా దగ్గర డబ్బు ఉంది కానీ కూడా సొంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం, ఎంత ప్రయత్నం చేసినా మాకు కావట్లేదు అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు అమర్చలేదండి అని చెప్పేసి. ఇలా భావించేటువంటి వారు మంగళవారం ఉదయం నాడు ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకార్చన నిర్వహించి త్రికోణ ఆకృతిలో ఉండేటువంటి కుజ యంత్రం ఉంటుంది. శివాలయంలో పూజ చేసిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా మీరు ఉపయోగించే పర్సు జేబులో కానీ లేక మెడలో కానీ ధారణ చేయవచ్చు. అలా చేసినట్లయితే గృహయోగ ప్రాప్తిరస్తు, గృహం అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి రోజు పూజ గదిలో ఇష్టదేవతకు తప్పనిసరిగా పూలమాల వేసేటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోండి. చక్కటి పూలమాల రోజు కూడా కట్టి మీ ఇష్టదైవానికి అలా గనక అలంకరింపచేసినట్లయితే, నైవేద్యం గనక సమర్పించినట్లయితే, యథాశక్తి పేదవారికి కూడా దానంగా మీకు తోచింది ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మీ గృహంలో విరాజిలింపచేస్తుంది సుమా. గౌరీదేవి విగ్రహానికి సమర్పించినటువంటి సింధూరం, ఎర్రటి కుంకుమ నిత్యం గనక స్త్రీలు గనక బొట్టుగా గనక ధారణ చేసినట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం ఈ మూడు కూడాను సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అందుకే ఆమె సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అన్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అధిక యోగ నిష్ఠితాత్మకులకు మహాయోగివరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు. మహాయోగులైన వాళ్ళుంటారే, అనేన యుజ్యతే ఇది యోగ, అనేకం మామూలుగా కనపడతాయి. అనేకముగా కాకుండా అనేకముగా ఉన్న వాటినన్నిటినీ కలిపి ఒకటిగా చూడగలిగినటువంటి లక్షణం ఒక్క తత్వవేత్తకుంటుంది. ఇన్ని ఆభరణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇవన్నీ ఆభరణాలు, ఇవి గొలుసులు, ఇవి గాజులు, ఇవి చెవికి పెట్టుకునే కుండలాలు, ఇవి కాళ్ళకి పెట్టుకునే మణిమంజీరాలు అనడానికి సాధారణ దృష్టికోణం చాలు. అన్నిగా కనపడుతున్నాయి కానండి, నిజానికి అదంతా కలిపి బంగారమే అన్నవాడు వేరొక దృష్టికోణాన్ని కలిగి ఉన్నవాడు. అటువంటి తత్వదృష్టి కలిగి భిన్నత్వాన్ని విడిచిపెట్టి అన్నీ కలిపి ఒక్కటే ఆ పరమాత్మ యొక్క ఇన్ని రూపములు తప్ప ఆయన లేనినాడు ఇది లేదు. ఆ బంగారం లేనినాడు ఇన్ని ఆభరణాలు లేవు. ఆ మట్టి లేనినాడు కుండ లేదు, పాలిక లేదు, ప్రమిద లేదు, మూకుడు లేదు, ఏదీ లేదు. కానీ ఇవన్నీ లేకపోయినా మట్టి మాత్రం ఉంటుంది. పరమాత్మ లేనినాడు జగత్తు లేదు.
కానీ జగత్తు లేకపోయినా పరబ్రహ్మం ఉంటుంది. ఆ పరబ్రహ్మము ఇన్ని రూపములను పొందిందని తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం అవసరం, ఎంతో తత్వం అవసరం. ఆ తత్వదృష్టి కలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు పరమేశ్వరుణ్ణి. నీకు ఏ సాధన ఉందని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కాబట్టి నీకు ఎరుగంగ బౌలునే అనుచు భీష్ముడన్న అవసరమునా. నీకు తెలియదు, తెలియని వాడివి తెలియనట్టుగా ఉండడం మర్యాద. అంతేకాని ఏమీ తెలియకపోవడం ఒక తప్పైతే పోనీలే చెబితే వింటాడంటే అది వేరు విషయం. తెలియకపోగా తెలిసున్నవాడిలా తెలిసున్న వాళ్ళని కూడా అధిక్షేపించి మాట్లాడడం, ఎవరినలా మాట్లాడకూడదో వారిని మాట్లాడడం తెంపరితనం, పెంకితనం. మీకు లోకంలో తెల్లవారి లేస్తే ఇటువంటి శిశుపాలుడు బోల్డ్ అంతమంది కనపడరు, వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ అందరినీ వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. శిశుపాలుడు కాదు. కాబట్టి అటువంటి లక్షణాన్ని పొంది ఉండడం దోషం సుమా, అలా ఉండకూడదు. కాబట్టి మారే ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు తన పెద్దరికానికి తగినట్టుగా అంత మర్యాదగా కృష్ణుడి యొక్క పూజనీయత గురించి మాట్లాడుతుంటే సహదేవుడికి ఎక్కడ లేని చీకాకు కలిగింది. మహానుభావుడు, పితామహుడు, తాతగారు, ఇంత ధర్మవేత్త, సమస్త శాస్త్ర పారంగతుడు, గొప్ప ధర్మానుష్ఠాన తత్పరుడు, ఆయన ఒక దుర్మార్గుణ్ణి పట్టుకుని ఇంత నచ్చ చెప్తున్నాడా, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడా, ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడా, వాడు పెద్ద తెలిసున్న వాళ్ళ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడా? ఏమనుకోవాలి లోక స్వభావం? ఒళ్ళు మండిపోయింది సహదేవుడికి. ఆయన లేచి అన్నాడు, శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చేశాం, ఆయన అధికుడు అని సభా పూజ ఆయనకి అందిపోయింది, దానికి ఇక తిరుగులేదు. దుర్బుద్ధితో దీన్ని కాదనేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి, నా పాదం నెత్తి మీద పెట్టి తొక్కేస్తాను అండి అన్నాడు లేచి. ఈ మాట సహదేవుడు సభలో లేచి అనగానే ఆయన అసహనం, ఆయనకి అంత చీకాకు కలిగితే నిజానికి అది దోషం కదా. కానీ చిత్రం ఏమిటంటే పైనుంచి పుష్పవృష్టి కురిపించారు దేవతలు. అంటే ఒక హద్దు దాటి ప్రశ్నించడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ఏదో చెప్తున్నాడు కదా యువతలవాడు జవాబులని చెప్పి ఏమీ తెలియని వాడు పరిధి దాటి ప్రశ్నించకూడదు. అవతలవాడి మర్యాద తెలుసుకుని మాట్లాడడం యువతలవాడికి రావాలి. లేనప్పుడు వినేవాడి కొళ్ళు మండిపోతుంది. మండిపోయి సహదేవుడు అన్నాడు, నా పాదం కింద పెట్టి తొక్కేస్తానన్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇలా సమాజము ఉండకుండుగాక, ఆ స్థితి రాకుండుగాక. కాబట్టి ఒక్కడు ఆయన ధర్మానికి కట్టుబడి మెల్లిగా మాట్లాడినా శిశుపాలుడు అంత వక్రమార్గంలో మాట్లాడుతుంటే సహించలేని వాడొకడు ఉన్నాడు. ఆ సహించలేనితనం పరమధార్మికం తప్ప అది హద్దు దాటడం కాదు. అందుకే చిలువుగా పుష్పవృష్టి కురిశన్ సహదేవుపైన్ దివంబునన్ వెలయగా సాధువాదములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణం మృగాజినంబునున్ పలుమురు వీచుచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. ఎప్పుడైతే సహదేవుడు హద్దుమీరిపోతున్నటువంటి శిశుపాలుణ్ణి నియంత్రించే ప్రయత్నం చేసి తన కాలు పైకెత్తాడో, పాదం కింద పెట్టి తొక్కేస్తాను జాగ్రత్త అన్నాడో, పైనుంచి దేవతలందరూ సహదేవుడి మీద పుష్పవృష్టి కురిపించారు. అందరూ కూడా సాధు సాధు అని పైనుంచి ఋషిమండలం దేవతామండలం పలికింది. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో, విస్మయంతో, భయంతో కూడుకున్నటువంటి మనస్సు కలిగినటువంటి వారై నిశ్చేష్టితులై నిలబడిపోయారు. నారద మహర్షి ఈ విషయాన్ని చూసి పరమానందపడిపోయి తన దగ్గర ఉన్న చామరాన్ని కట్టుకోవడానికి తెచ్చుకున్న ఆ నల్లజింక చర్మాన్ని రెండింటినీ గాలిలో ఊపుతూ ఆనందపడిపోయాట. ఎందుకని అంటే ఈ పద్ధతికి అలవాటు పడిపోయిన వాడు చివరికి ఏమవుతాడంటే అలా మాట్లాడడానికి అలవాటు పడిపోయి అలాంటి మాటలు కంఠంలోంచి వచ్చాయి కాబట్టి ఆ కుట్టుకు తెగిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఒకనాడు శాపాన్ని పొంది శిశుపాలుడిగా వచ్చిన వాడికి శాప విమోచనం అయిపోయి మళ్ళీ ఆ జయ విజయుల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ సందర్భం ఏర్పడిపోతోంది. మాటల చేత తెచ్చుకుంటున్నాడు మృత్యువు, యుద్ధం చేసి కాదు, మాటలతో తెచ్చుకుంటున్నాడు రా మృత్యువు. వీడు లోకంలో ఎంత ప్రమాదకరమైన పోకడ.
నోరుంది కదా అని మాట్లాడడం కాదు, మాట్లాడిన తరువాత వచ్చే ప్రమాదాన్ని గుర్తెరగలేకపోతున్నాడే. ఇది లోకం ఎప్పటికీ తెలుసుకోవలసినటువంటి గొప్ప సందేశం కదా. అందుకని నారద మహర్షి చామరాన్ని కృష్ణాజినాన్ని ఊపుతూ ఆనందపడిపోయి నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి సమయంలో ఆ శిశుపాలుడు ఆయన యొక్క సేనాధిపతి మిగిలినటువంటి వారికి కనుసైజ్ఞ చేసి, నన్ను మీలో ఎవరు సమర్థిస్తారో వాళ్ళందరూ యువతల వైపుకు వచ్చేయండి, ఎవరు ధర్మరాజుని సమర్థిస్తారో వాళ్ళు ఒక పక్షంలో ఉంటారు, యుద్ధం చేద్దామని చెప్పి యుద్ధానికి సన్నద్ధపడుతున్నారు. వెంటనే యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఎటువంటి శబ్దములు వస్తాయో అటువంటి శబ్దములు సభలో బయలుదేరే. గుర్రాలు కదిలిన చప్పుడు, ఏనుగులు కదిలిన చప్పుడు, సైన్యం మొహరిస్తున్న చప్పుడు, ఇటువంటి చప్పుళ్ళన్నీ బయలుదేరే. ధర్మరాజు గారు గబగబా బయలుదేరి ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యో ఇంత పవిత్రమైన సభా మర్యాద కోసం, సభా గౌరవం కోసం ఎంత కొట్టుకుపోయాడో చూడండి ధర్మరాజు గారు, ఎంత కొట్టుకుపోయాడో చూడండి భీష్మాచార్యుల వారు. ఇది ఈ దేశ సంస్కృతి. సభ అంటే అంత మర్యాదగా ఉంటుంది, సభ అంటే అంత గౌరవంగా ఉంటుంది. సభ అన్న దాంట్లో ప్రవేశించినటువంటి వాళ్ళు అంత మర్యాదకి కట్టుబడి ఉంటారు అని ఆశించినటువంటి సంస్కృతికి ఎలిగినటువంటి దేశం తప్ప, సభ మర్యాదకి భంగం కలిగితే అంత బాధపడ్డారు వాళ్ళు తప్ప. సభలో ఇంకొకలా ప్రవర్తించడం అసలు అంగీకారయోగ్యం కాలేదు వాళ్ళకి. కాబట్టి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యో ఇదేమిటి ఇంత రాజసూయాగం చేసి పెద్దవాడని చెప్పి కృష్ణ భగవానుణ్ణి పిలిచి పూజ చేస్తుంటే ఈ కలకలం ఏమిటి, చివరికి యుద్ధం ప్రబలనం ఏమిటి, తాతగారు ఏమిటి అల్లరంతానని చెప్పి అడిగాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నీ యజ్ఞమునకు విఘ్నము సేయగ నోపుదురేయురులు, జితజైత్యుడు నారాయణుడు యజ్ఞపురుషుడజేయ పరాక్రముడు దీని చేకుని కావన్. ఎవరయా నీ రాజసూయాగాన్ని భగ్నం చేయగలిగిన వాళ్ళు, ఎవరయా ఇక్కడికి వచ్చి యుద్ధం చేయగలిగిన వాడు, ఎవడయా నీ జోలికి రాగలిగిన వాడు? ఈ యజ్ఞమునకంతటికీ కూడా సంరక్షకుడు నారాయణుడైనటువంటి కృష్ణ భగవానుడే. ఆయన సభలో ఉండగా, ఆయన మీ పక్షాన్ని స్వీకరించి ఉండగా, ఆయన మిమ్మల్ని కాపాడుతుండగా మిమ్మల్ని చెనకగలిగినటువంటి వాడు లోకంలో ఉంటాడా? ఉండడు కదా. దేనికి నువ్వు అనవసరంగా భయపడతావు? భగవంతుని యొక్క రక్షణ పొందినటువంటి వాడు ఎన్ని ఆపదలకి కూడా బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఆపద కన్నా ముందు పరిష్కారాన్ని ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆయన రక్షణ నీకుంది, నువ్వు హాయిగా సంతోషంగా ఉండమని చెప్పాడు. ఈ మాట చెప్పిన తరువాత వెంటనే ధర్మరాజు గారు కొంత శాంతి పొందాడు. కానీ శిశుపాలుడు మాత్రం ఊరుకోలేదు. ఆయన కృష్ణుణ్ణి పొగిడి భీష్ముడు ధర్మరాజు గారిని ఊరట కల్పిస్తే మళ్ళీ శిశుపాలుడు పైకి లేచాడు. ఏమని చెప్పాలి? మూర్ఖత్వానికి అద్దే ఉంటుంది. అయ్యో కనీసం మనం ఇలాంటి మాట మాట్లాడచ్చా? ఇది సంస్కృతేనా? ఇది ప్రవర్తించవలసిన విధానమేనా అన్నది కూడా ఉండదు. ఆ మూర్ఖత్వానికి హద్దనేటటువంటిది ఉండదు. అది సమస్త ఆచారమును పక్కకి తోసేస్తుంది. అంతటి భీష్ముణ్ణి పట్టుకొని సభలో శిశుపాలుడన్న మాట ఏమిటో తెలుసా? ఈ ముది వెర్రి. ఎంత మాట అసలు అనచ్చ భీష్ముడిని ఉద్దేశించి. ఈ ముసలాడు వెర్రాడు. ఆయన పెద్దరికం అదే, వయస్సులో పెద్దవాడు, ఎంత త్యాగం చేసినవాడు, ఎటువంటి శపథం చేసినవాడు, ఎంతటి ధర్మాత్ముడు, లోకంలో అర్ధకామములను తృణప్రాయంగా విడిచిపెట్టినవాడు, స్వచ్ఛంద మరణాన్ని పొందినవాడు, వశిష్ఠ పరశురాములకు శిష్యుడు. ఆయనే నిజంగా కోదండాన్ని చేత్తో పట్టుకుని బాణములను ఎక్కుపెడితే శిశుపాలుడు నిలబడగలడా? ఏమని చెప్పాలి ఆ ఉద్ధతి? ఇతను ఇంత అసహనంతో మాట్లాడుతున్నాడే, అందులో కించిత్ అసహనాన్ని భీష్ముడు పొందితే ఏమైపోతాడు శిశుపాలుడు? ఏమైనా ఉందా వివేచన? ఉండదు. ఎందుచేత అంటే ఆ అహంకారం అటువంటిది, అతిశయం అటువంటిది. అది ప్రమాదకరము సుమా. భాగవతులు సహిస్తారేమో, భగవంతుడు సహించడు. కాబట్టి మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో. అది భారతం యొక్క సందేశం. ఎందుకు వింటాం భారతం, ఎందుకు చదువుకుంటామంటే నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, మాట యందు నియంత్రణ ఉండాలి, నడవడి యందు నియంత్రణ ఉండాలి.
ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి తప్ప వేరొకలా ప్రవర్తించకుండా ఉండడం నేర్చుకోవాలని చెప్పడానికి భారతం పనికొస్తుంది. అందుకు పంచమవేద స్వరూపాన్ని పొందింది. ఈ ముది వెర్రి వీని పరమేశ్వరుగా కొనియాడే ధర్మతత్వములు పాండవేయులను తానునుగాని ఎరుంగరట్టే సామమ్మున ఎల్లవారి నవమాన్యుల చేసి అమాన్యుడంచు రూక్షమ్మున భీష్మచూచి బలగర్వితుడిట్లని పల్కె నల్కతోన్. ఈ ముసలాడున్నాడే వెర్రేడు, ఈ భీష్ముడు మంచిగా మాట్లాడినట్టు కనపడతాడు. మాటలో ఎక్కడా తడబడడం, చక్కగా మాట్లాడతాడు. ఆ సామంతో పరమేశ్వరుగా కొనియాడే అహంకారం యొక్క స్థాయి పెరిగిపోతే అది మాట చేత అభివ్యక్తం అవుతుంది. దాని చేత ఎవరు సంస్కారమును కోల్పోతారంటే అలా మాట్లాడుతున్నవాడు కోల్పోతాడు. కానీ నిజంగా అంతంత పౌరుష పరాక్రమాలు ఉండి కూడా వాళ్ళంత సహనం పట్టారు అంటే ఓర్పు ఎంత గొప్పదండి. భారతం చదువుకున్న వాడికి ఆ ఓర్పు రావాలి. ఆ ఓర్పు కోల్పోవడానికి అసహనం చాలు, అహంకారం చాలు తప్ప భారతాదులు ఎందుకు, రామాయణం ఎందుకు, అవన్నీ అక్కర్లేదు. అహంకారం పొంది ఎవరి మీదైనా కోప్పడ్డానికి కుసంస్కారం చాలు. భారతాదులను పరిశీలించిన వాడు జీవితంలో ఓర్మి నేర్చుకోవాలి. అందుకు కదు భీష్ముడి గురించి చెప్పుకుంటాం. శిశుపాలుడి పేరెవరైనా పెట్టుకున్నాడా? శిశుపాలుడి యొక్క గొప్పతనాన్ని ఎవరైనా పారాయణ చేస్తాడా? భీష్ముడి జీవితం పారాయణ చేస్తారు. మహానుభావుడు ఎప్పుడో వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆ తిథి వస్తే తర్పణ చేస్తున్నారు. ఆయన పేరు మీద శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నారు. భీష్మేకాదశి వచ్చింది, భీష్మాష్టమి వచ్చింది అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేస్తారు. ఆయన పేరు వినపడేటప్పటికీ నమస్కారం చేస్తారు, గౌరవిస్తారు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు అంత గౌరవించాడు. వ్యాసుడంతటి వాడు వంపశయ్య మీద పడుకుని మాట్లాడుతుంటే ఆయన వెళ్ళిపోతే ఇలా ధర్మం చెప్పేవాడు ఎక్కడుంటాడని వెళ్ళి కూర్చున్నాడు. సప్తర్షులు వచ్చి కూర్చున్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఏం చెప్పాలి? అంత గొప్పవాడు ఆయన. అటువంటి వాళ్ళకి ఈయనకి అంత తక్కువగా కనపడుతున్నాడు, ఏం చెప్పాలి? అలా కనపడ్డాడని ఆయన గొప్పతనం తగ్గుతుందా? మాట్లాడి వీళ్ళ గౌరవం పోతుంది. కాబట్టి మనిషి యొక్క నడవడి గురించి చెప్తాయి. ఏ భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఏదైనా సరే మనిషి బ్రతకవలసినటువంటి విధానాన్ని నేర్పుతుంది. అందుకు ఇవి చదువుకోవడం, ఇవి నేర్చుకోవడం, ఇవి వినడం దానికోసం పనికొస్తాయి. ధర్మతత్వములు పాండవేయులను తానునుగాని బొరొంగరట్టే. ధర్మతత్వం అంట ఈ ముసలాడికి తెలుసుట, ఈ పాండవులకి తెలుసుట, ఇంకెవరికి తెలియదుట. ఇప్పటిదాకా ఎవరిని నిందించాడు? భీష్ముణ్ణి, ధర్మరాజు గారిని, కృష్ణుణ్ణి. ఇప్పుడు ఇంకా ఎవరిని కలుపుకుంటున్నాడు? పాండవులందరినీ. ఎందుకని? సహదేవుడు కాలిచ్చాడు కదా మరి. అందుకని ఇప్పుడు సహదేవుడితో ఊరుకోలా, ధర్మరాజుకి సహదేవుడికి మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకున్నాడు. కలుపుకుని ఓడు పైవాడు ఓడు కిందవాడు కదా, ఆ మధ్యలో వాళ్ళని కూడా కలిపేసుకున్నాడు. కలిపేసుకుని వీళ్ళకే తెలుసుట ధర్మం, ఇంకెవరికి తెలియదుట. ఈ సభలో ఎవడు పూజనీయుడు కాదుట. రూక్షమ్మున భీష్మ చూచి బలగర్వితుడిట్లని పల్కె నల్కతోన్. కోపంతో భీష్ముడి వంక చూస్తూ భీష్ముడి మీద కోపంతో అలా మాట్లాడాడు. అలా మాట్లాడి పైగా అన్నాడు, అసలు ఈ భీష్ముడి మాటలు వినవలసిన అవసరం ఏమిటి సభలో ఇంతమందికి అవమానం జరుగుతుంటే అని. జననిందితమయి నీ ఎందనపచ్చతయను అధర్మమది ఉండంగా ధర్మ నివృత్త చరిత్రక నీ అనుశాసనమిట్లు నమ్మనగు జనములకున్. అసలు ఓ భీష్మ, సభలో తగుదునమ్మా అని ఎలా మాట్లాడావు? అసలు లోకంలో ఆదరణీయుడు, పెద్దల చేత గౌరవమును పొందినవాడు అని ఎవరనిపించుకుంటాడు? పితృరుణం తీర్చుకోవాలి. పెళ్లి చేసుకుని సంతానాన్ని కనాలి. పెళ్లి చేసుకున్నావా, సంతానాన్ని కన్నావా? బిడ్డలు లేరు, పెళ్లి లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, నువ్వు తగుదునమ్మా అని మాట్లాడావా? తనంత తాను వదిలిన ప్రక్రియ తప్ప ఆయన ఏమైనా శాపానికి గురై బిడ్డల్ని పొందలేకపోయిన వాడయ్యాడా? అంటే ఆయన ఎవరి పట్ల ఏదో అధర్మం చేసి భీష్మాచార్యుల వారిగా జన్మించిన తరువాత శాపాన్ని పొందినవాడు కాదు. ఇక్కడ వసువుగా పొందినప్పుడు పొందినటువంటి శాపం తప్ప ఆయన ఎవరిని అధిక్షేపించి ప్రవర్తించలేదే. ఇప్పటి వరకు మనం చూసాం భీష్ముడి జీవితం. ఎంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు. అటువంటి వాణ్ణి ఉద్దేశించెట్టాడు, నీకు భార్య బిడ్డలా? అనపత్య దోషం ఉంది, అసలు నీకు బిడ్డలే లేరు, నువ్వు సభలో మాట్లాడడం ఏంటి? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? కాబట్టి ధర్మ నివృత్త చరిత్రక,
ధర్మం తెలియని వాడివి నువ్వు మాట్లాడడం ఏంటి? అసలు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడివి, అటువంటి ప్రవర్తన ఉన్నవాడి నువ్వు మాట్లాడేవాడివే. నీ అనుశాసనం ఎట్లు నమ్మనకు జనములకు. అసలు నువ్వు చెప్పిన శాసనం లోకం వినడం ఏమిటి? ఎలా కుదురుతుంది? కాబట్టి వినక్కర్లేదు. అప్పటి వరకు ఊరుకున్నాడు భీముడు. ఒక్కసారి లేచి కనుబొమ్మలు మూడు కలిపి ఇలా ధనస్సు వంగినట్టు వంగే చేతిలో గదాదండాన్ని పట్టుకుని పైకి లేచాడు. చూశాడు తాతగారు. ఎవరినైనా ఊరుకోబెట్టడం తేలిక, కానీ భీముడిని ఊరుకోబెట్టడం అంత తేలిక కాదు. ఉత్తర క్షణంలో తల పగలగొట్టేస్తాడు. ఆపడం కష్టం. ఆపడానికి ఏది చెప్పాలో అది చెప్తేనే అవుతాడు. వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్న భక్తి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చెప్పాడు. చెప్తూ, ఓ భీమసేన, తొందరపడి నువ్వు కానీ వెళ్ళి శిశుపాలుణ్ణి సంహరిస్తావా ఏమి? వద్దు వద్దు సుమా, నువ్వు చంపకూడదు, నేను చంపకూడదు. ఎందుకో తెలుసా? ఒకానొకప్పుడు ఈ చేది వంశంలో దమఘోషుడు సాత్వతి అనబడేటటువంటి దంపతులు ఉండేవారు. ఆ సాత్వతి శ్రీకృష్ణ భగవానుడికి స్వయంగా మేనత్త. కాబట్టి శిశుపాలుడు మేనత్త యొక్క కుమారుడు. వాళ్ళిద్దరూ బావాబావమరుదులు. కృష్ణుడు మరి మేనత్త కొడుకు కదా, అత్త కొడుకు కాబట్టి బావ. అటువంటి బంధుత్వం ఉన్నవాళ్ళు. ఈ శిశుపాలుడు పుట్టినప్పుడు 4 భుజాలతో పుట్టాడు. నొసటన కన్నుంది. పుట్టగానే గాడిద యొక్క రవంతో ఏడ్చాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి 4 చేతులున్నాయి, 3వ కన్నుంది, గాడిదలా రవం చేస్తున్నాడు ఏమిటి అని తెల్లబోయారు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాణ్ణి ఎవరు ఎత్తుకుంటారో, ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ పిల్లవాడి యొక్క 2 చేతులు శరీరంలోకి అణిగిపోయి 2 చేతులే మిగులుతాయో, ఎవరు ఎత్తుకున్నప్పుడు 3వ కన్ను నొసటి లోపలికి వెళ్ళిపోయి నొసటి మీద కన్ను లేకుండా అయిపోతుందో, అటువంటి వాడి చేతిలో, లేదా ఆ ఎత్తుకున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆ ఎత్తుకున్నవాడెవరో వాడి చేతిలోనే వీడు మరణిస్తాడు. అప్పటి నుంచి పాపం తల్లి కదండి సాత్వతి, ఎంత దుర్మార్గుడైతే మాత్రం తల్లి ప్రేమ. వచ్చిన వాళ్ళందరినీ ఏం చేసేదంటే ఓసారి పిల్లాన్ని ఎత్తుకోండి అనేది. ఎందుకంటే వీడు దుర్మార్గుడని తెలిసిపోయింది కదా. కాబట్టి చంపేవాడు ఎవరో తెలియాలి. తెలిస్తే తను కాళ్ళు అట్టుకుందామని, ఎలా అయినా కొడుకుని బతికించుకుందామని పాపం ఆవిడ తాపత్రయం. వీడు పెద్దవాడయ్యాక ఎలాగో దుర్మార్గుడని తెలిసిపోయింది. అందుకని వచ్చిన వాళ్ళందరికీ ఆ పిల్లాన్ని చేతిలో పెట్టి ఓసారి ఎత్తుకోండి అంటుండే. చాలామంది వచ్చారు, ఎత్తుకున్నారు. కానీ ఎవరెత్తుకున్నా 4 చేతులు 3వ కన్ను అలాగే ఉన్నాయి. ఒకప్పుడు అత్త కొడుకు కదా, అత్తకి కొడుకు పుట్టాడు చూద్దామని బలరామకృష్ణులు వచ్చారు. వస్తే ఆవిడ ఆ పిల్లాన్ని తీసి బలరాముడికి ఇచ్చి, బలరాముడు ఎత్తుకున్నాడు. ఏమీ అవ్వలేదు, అత్తకి ఇచ్చేసాడు. కృష్ణుడి చేతిలో పెట్టి, కృష్ణుడు ఎత్తుకోగానే 2 చేతులు శరీరంలోకి వెళ్ళిపోయి 2 చేతులే మిగిలాయి. 3వ కన్ను నొసటి లోపలికి వెళ్ళిపోయి లలాటం మామూలుగా నిలబడిపోయింది. వెంటనే ఆవిడ మేనల్లుడి చేతులు 2 పట్టుకుని బతిమాలి. అశరీరవాణి ఇలా పలికింది, కృష్ణ నీకు మేనత్తని, వీడు నీ చేతిలో మరణిస్తాడు. వీడు ఎన్ని తప్పులు చేసినా క్షమించు సుమా, వీడిని చంపకు సుమా అంది. అత్తా, నువ్వు నన్ను ఇంత కోరుతున్నావు కనుక వీడు 100 తప్పులు చేసే వరకు వీడి జోలికి వెళ్ళను. 100 తప్పులు దాటిపోతే చంపేస్తాను, అప్పటి వరకు వీడి జోలికి వెళ్ళనన్నాడు. అసలు ఇంతకాలం బ్రతకడానికి కారణం ఏమిటంటే అదిగో ఆ సాత్వతి యొక్క వరం. లేకపోతే ఆయన చేసిన తప్పులకి ఆయన ఎప్పుడో వెళ్ళిపోవాలి. కాబట్టి వీడు కృష్ణ భగవానుడి చేతిలో వెళ్ళిపోతాడు. నువ్వు నేను చంపక్కర్లేదు. కాబట్టి అటువంటి వాడి జోలికి నువ్వు వెళ్ళడం ఎందుకు, నేను వెళ్ళడం ఎందుకు, వెళ్ళక్కర్లేదు అని ఆ అశరీరవాణి వీని నొరులు చంపగా నోపరెవ్వరు ఎవరేని వీని నెత్తికొనుడు మిగిలియున్న బాహు యుగళంబు కన్నును అడగు వీని కతడ అంతకుండు. వీడిని ఎత్తుకున్నప్పుడు 2 చేతులు 3వ కన్ను ఎవరి అణిగిపోతాయో వాడు చంపగలిగిన వాడు అని చెప్పింది కదా. ఎవరెత్తుకున్నప్పుడు అక్కడుకు నబ్జనాభుండ కజమున నెత్తికొనుడు అందరూ చూడన్ క్రక్కున నొక్కట నడగెను మిక్కిలి చేతులును వాని మిక్కిలి కన్నున్. ఆ 3వ కన్ను 2 చేతులు అణిగిపోయాయి కాబట్టి కృష్ణుడు చంపుతాడు. కృష్ణుడే చంపాలి, మనం చంపకూడదు. ఎందుకు చంపకూడదో తెలుసా? 100 తప్పుల వరకు నేను చంపనని ప్రతిజ్ఞ చేసిన వాడు కృష్ణుడు. 100 తప్పులు అయ్యాయో లేదో కృష్ణుడికే తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.